నమస్తే అని బోసుకుమరి పిఠాపురం వర్మ గారు. మొత్తానికైతే ఆయన ప్లాన్ చూస్తే జనసేన పార్టీ మీద విషయం ఎక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియా మాట్లాడుతోంది. జనసేన పార్టీ మీద ఆయన వ్యతిరేకిస్తున్నారు, వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అని అంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని వ్యతిరేకిస్తున్నట్టే లెక్క. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారిని తరిమేయాలి అనేటువంటి విధంగా. ఇప్పుడు మామూలుగా ప్రతిపక్షం అని అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. రాష్ట్ర స్థాయిలో జరుగుతూ ఉంటాయి. ఈ పార్టీ కావాలి, ఆ పార్టీ కావాలి. నియోజకవర్గాల్లో కూడా ఒక్కొక్క నియోజకవర్గంలో ఎమ్మెల్యే సీట్ కి 3 పార్టీల నుంచి 4 పార్టీల నుంచి ఉంటారు. అది మామూలుగా వాళ్ళ రాజకీయం. కానీ ఇక్కడ పిఠాపురం రాజకీయం వేరు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక పార్టీ అధినేత కాబట్టి ఆయన్ని పిఠాపురంలో మొట్టమొదటిసారిగా ఆయన గెలిచారో అందరికీ తెలుసు. ఇప్పుడు ఆయన అక్కడి నుంచి తరిమేయాలి. ఇది వర్మ గారు ఫైనల్ గా ఏంటంటే పిఠాపురాన్ని మళ్ళీ నేను ఆక్యుపై చేసుకోవాలి, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని తీసేసి మళ్ళీ పిఠాపురం నేను శాశ్వతం చేసుకోవాలి అనేటువంటి విధంగా. అది ఎందుకో తెలుసు మనకి. చాలా పరిణామాలు జరిగాయి. పిఠాపురం కాకపోతే వాళ్ళకి ఎమ్మెల్సీ ఇస్తా అన్నారు. అందుకే పిఠాపురానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారికి ఆ రోజు సీట్ ఇచ్చేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఏం పట్టించుకోలేదు, ఆయనకి ఇవ్వలేదు. తర్వాత ఇస్తామన్నారు మళ్ళీ. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే రాజకీయంగా ఆయన కొంత సైలెంట్ అయ్యి ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి మీద విరుచుకుపడుతున్నారు. అంటే అటు పార్టీ ఆదేశాలు ధిక్కరిస్తున్నారు, ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురంలో పలసం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. జరిగేటువంటి అనేకమైనటువంటి సంఘటనలను ఏ ఒకటి లేవనెత్తుతూ ఆయన హయాంలో జరిగినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. వాటిని పక్కన పెట్టేసి ఏదో ఒక విషయాన్ని తీసుకొని దాన్ని హైలైట్ చేసేటువంటి ప్రయత్నం అయితే మాత్రం వర్మ గారు చేస్తున్నారనేది మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. దీన్ని రాజకీయంగా మామూలుగా టీవీస్ లోను వీటిల్లో పబ్లిష్ చేయకపోయినా ఇంతకు ముందు వర్మ అంటే ఎవరికి తెలియదు. అసలు నాకైతే అసలు తెలియదు. అసలు వర్మ అంటే వ్యక్తి అంటే ఎవరు తెలియదు. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తున్నారన్న తర్వాతే ఆ వర్మ అనేటువంటి ఆయన ఎవరికి తెలిసింది. ఇప్పుడు రాష్ట్రం మొత్తం 2 రాష్ట్రాల్లో వర్మ అంటే అందరికీ తెలుసు. ఆ తెలిసినటువంటి వ్యక్తి దాన్ని యూజ్ చేసుకునేటువంటి విధంగా ఇట్లాగే చాలా మంది పోయారు, కనుమరుగైపోయారు. యూజ్ చేసుకునేటువంటి పద్ధతిలో వెళ్లకుండా పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారిని తరిమేయాలి, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి నేనే ధీటుగా అనేటువంటి విధంగా ఒక అహంకారపూరితమైనటువంటి విధానంలో వెళ్తున్నాడు అనేటువంటి విధంగా అయితే మాత్రం సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. కాబట్టి వర్మ గారు వెళ్తున్నటువంటి రూట్ కరెక్టా కాదా, అసలు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని కదిలించడం సాధ్యమవుతుందా ఇక మరి ఏమవుతుందో చూడాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లో జనసేన పార్టీ మీద విషంగా ఎక్కేటువంటి ప్రయత్నమే వర్మ గారు చేస్తున్నారు అనేటువంటి విధంగా చాలా మంది ప్రస్తావిస్తున్నారు. మరేమైతే చూడాలి.